పూర్తిగా శ్రమ చేయగలిగినటువంటి యువ రక్తం ఉన్నటువంటి జనాభా అత్యంత ఎక్కువగా ఉండడం అనేది ఒక లాభం. దానివల్ల మన ఇండస్ట్రీ కానీ, మన సర్వీస్ సెక్టార్ కానీ, విదేశాల్లో మనం పనిచేయడంలో కానీ అన్నిట్లో కూడా మనం ముందుంటాం. నష్టాలు ఏంటి అంటే, మరి జనాభా పెరిగినా వనరులు పెరగవు. ఆ నదులు ఏ నీళ్ళైతే మరి ఇస్తున్నాయో వేల సంవత్సరాల క్రిందట అన్ని నీళ్ళే ఇస్తాయి. ఎంతైతే భూమి అవైలబిలిటీ ఉందో వేలు లక్షల సంవత్సరాల నుంచి అంతే అవైలబిలిటీ ఉంటుంది. భూమి పెరగదు, నీరు పెరగదు. మనము జనాభాకు తగినట్టు రైళ్ళు, బస్సులు, రవాణా వాహనాలు, విమానాలు ఇవన్నీ కూడా అంత స్థాయిలో పెంచుకోలేము. అందరికీ గృహ నిర్మాణాలు, ఇవి రిసోర్సెస్ అంటాం మనం. రిసోర్సెస్, వనరులు అనేవి పెరగవు. అయితే ఆ వనరుల మీద ఒత్తిడి పెరుగుతుంది. జనాభా పెరిగే కొద్దీ నీటి మీద, భూమి మీద, గృహ నిర్మాణాల మీద, ఉద్యోగాల కోసం పోటీ పెరగడం, ఇవన్నీ పోటీ పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. సో ఇట దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించాలి. జనాభా డివిడెండ్ వల్ల వచ్చిన లాభాలు, జనాభా విస్ఫోటనం వల్ల జరిగే నష్టాలు, రెండింటి మధ్య మనం సమన్వయం సాధించాలి.